ఇది నేను నేను ఓ ముగ్గురు సహాయం చేస్తాను. ఆ ముగ్గురు దగ్గర నుంచి నేను థ్యాంక్స్ కోసం ఎదురు చూడకుండా తలా ముగ్గురికి హెల్ప్ చేయమంటాను. అలా And that's 3 people. And I'm going to help them. But it has to be something really big by themselves. So I'd do it for them. Like a perfect world. ఇది ఫిబ్రవరిలో, మరి ఇది ఆగస్టులో. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏమిటి? 5 నెలల నుంచి అక్కడే మొక్కుతూనే ఉన్నాను. నేను అడుగుతూనే ఉన్నాను. కానీ ఎందుకో 10,000 అయితే దాటట్లేదు. ఎందుకా అని చూశాను. ఎందుకే అని తెలిసింది. అరౌండ్ 89% సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. చూస్తూనే సబ్స్క్రైబ్ చేయకుండా వదిలేస్తున్నారు. 10,000 ఎప్పుడవుతాయా అని నేను చూస్తానే ఉన్నాను. ఇప్పటికి 30 దీపావళి వెళ్ళి ఇంకా రాలేదు సార్. అయినా కానీ పట్టు వదలని విక్రమార్కుల్లాగా నేను మీకోసం వరుసపెట్టి వీడియోస్ తెస్తానే ఉన్నాను. ఎప్పుడు డీటెయిల్స్తోనే విసిగించకుండా ఎప్పుడో 1 year బ్యాక్ మన ఛానల్ నుంచి పోయిన మురుగా మామ వీడియోస్ని మళ్ళీ ఫ్రెష్గా తెచ్చేసాను. ఏదో ఫ్రెష్ గా వండేటట్టు అలా ఫీల్ అయిపోతాడరా. నేను ఫ్రిడ్జ్ లో ఉంది కదా, వేడి చేసి తోసేయ్. ఇలా సర్దిది వేడి చేసి తోసేయకుండా మీకోసం మళ్ళీ ఫ్రెష్గా వీడియోస్ తెచ్చాను. మొదలెట్టే ముందు నాదొక చిన్న విన్నపం. నాకు మురుగదాస్ గారి మీద ఏ రకమైన కోపం లేదు. కానీ తమ్నైల్లో ఎందుకు అంత హార్ష్ వర్డ్స్ యూజ్ చేశాను అనేది వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఇక మురుగా మామ మొత్తం 15 సినిమాలు డైరెక్ట్ చేశారు. వాటిలో 3 రీమేక్లు. అవి తీసి పక్కన పెడితే మిగిలినవి 12. వాటిలో ఏమేం తస్కరణలు ఉన్నాయి, ఏమేం ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి అనేది వరుసగా చూద్దాం. మురుగనోలన్ మామ ఫస్ట్ అండ్ డెబ్యూ మూవీ దీనా. ఈ మూవీ 2001లో రిలీజ్ అయింది. ఇందులో అజిత్ గారు హీరో. ఐ మూవీలో విలన్ రోల్ చేసిన సురేష్ గోపి గారు దీనాలో ఒక కీ రోల్ చేశారు. విచిత్రం ఏంటంటే ఈ దీనా మూవీ స్టోరీ ఆల్మోస్ట్ ఒక 80% ఇదే సురేష్ గోపి గారు యాక్ట్ చేసిన యాదవం అనే మూవీ స్టోరీకి సిమిలర్గా ఉంటుంది. ఈ యాదవం మూవీ 1993లో రిలీజ్ అయింది. ఇందులో మన ఖుష్బూ గారు కూడా ఒక రోల్ చేశారు. సీన్ టు సీన్ యాజ్ ఇట్ ఈస్ కాపీ లేకపోయినా కూడా స్టోరీ మాత్రం ఒక 80% అలానే ఉంటుంది. ఎక్కడో కొడుతుంది. చాలా రియలిస్టిక్ ఉంది. రియలిస్టిక్ ఏంటి సార్? ఎలా? ఇక తరువాత 2003లో రిలీజ్ అయిన రమణ, అంటే మన మెగాస్టార్ ఠాగూర్కి ఒరిజినల్. విజయకాంత్ గారు హీరో ఇందులో. అసలు ఈ మూవీ స్టోరీని రాసుకుంది ఏఎం నందకుమార్ అనే డైరెక్టర్. ఆయన ఈ కథని విజయకాంత్ గారితో చేయడం కోసమే రాసుకున్నారు. కానీ ఆయన ఫస్ట్ ఈ కథని విజయకాంత్ గారికి చెప్పడానికి ఎంత ట్రై చేసినా కుదరలేదు. ఈలోపు విజయకాంత్ గారికి ఇదే స్టోరీ చెప్పి మురుగనోలన్ మామ ఆల్మోస్ట్ 80% మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు. అప్పుడే ఏఎం నందకుమార్కి నా స్టోరీతోనే సినిమా తీస్తున్నారని తెలిసింది. అప్పుడే తమిళ్ ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ కూడా చేశారు. కొంచెం పెద్ద ఇష్యూనే అయింది అండ్ తెలుగు రీమేక్ కూడా ఆగిపోయింది. బట్ మూవీ స్టోరీ కాపీ వివాదం పెద్దదయింది. ఇక హీరో విజయకాంత్ గారు కల్పించుకొని నందకుమార్ గారికి వేరే సినిమా చేస్తానని కమిట్మెంట్ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. కానీ ఒరిజినల్గా ఈ స్టోరీ నాదే. మురుగదాస్ నేరుగా అడిగుండుంటే తానే కథనిచ్చేసి ఉండేవాడిని అని చెప్తూ ఉంటారు ఆయన ఇప్పటికీ. ఇక తరువాయి చిత్రాన్ని వీక్షిస్తే గజిని. తెలుగులో సూర్య గారికి మ్యాసివ్ క్రేజ్ తీసుకొచ్చిన మూవీ. ఈ మూవీని 2000లో రిలీజ్ అయిన మొమెంటో అనే మూవీ నుంచి, కానీ ఆయన దీన్ని అస్సలు ఒప్పుకోరు. మొమెంటో గజిని కెడయదు. మెమరీ లాస్తో బాధపడే ఒక హీరో. గతంలో హీరో భార్యని విలన్స్ చంపేసే టైంలో హీరోకి దెబ్బ తగిలి మెమరీ లాస్ అవుతాడు. ఆ తర్వాత తన భార్యను చంపిన వాడిని మెమరీ లాస్తో ఇబ్బంది పడే హీరో ఎలా పట్టుకున్నాడు, ఎలా చంపాడు అనేదే మొమెంటో స్టోరీ. ఇన్సెప్షన్ మూవీలో యూసఫ్ రోల్ కోసం నొలన్ గారు అనిల్ కపూర్ గారిని కలిసినప్పుడు నా సినిమా ఏదో కాపీ చేసి మీ కంట్రీలో సినిమా చేశారంట, పెద్ద హిట్ అంట కదా అని అడిగితే అవును అది గజినీ సినిమా అని చెప్పాను అని అనిల్ కపూర్ గారే సిఎన్ఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు.
దానికి నొలన్ గారు మరి నాకు మనీ ఇవ్వలేదు, కనీసం క్రెడిట్ కూడా ఇవ్వలేదని అప్సెట్ అయ్యారని కూడా అనిల్ కపూర్ గారు చెప్పారు. ఇది నేను చెప్పట్లేదు మామ, అనిల్ కపూర్ గారే అన్నారు. ఆ క్లిప్ నేను మీకు ఇక్కడ చూపించొచ్చు, కానీ కాపీరైట్ వల్ల చూపించలేకపోతున్నాను. కావాలంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా వచ్చేసిద్ది, చూడొచ్చు. ఇంత క్లియర్‌గా కనిపిస్తున్నా కూడా మామ ఒప్పుకోడు. కానీ ఆయన ఒప్పుకోకపోవడంలో కూడా కొంచెం నిజం ఉంది. ఎలా అంటే పైన చెప్పిన ప్లాట్ అండ్ క్యారెక్టర్స్ వరకే మొమెంటో నుంచి తీసుకున్నారు. నిజానికి 'గజినీ' ఫ్లాష్ బ్యాక్‌లో సంజయ్ రామస్వామి అనే బిజినెస్ మ్యాన్ కల్పన అనే మామూలు అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అనే న్యూస్ స్ప్రెడ్ అవటం, కల్పన రామస్వామి ఎవరో కూడా తెలియకుండా తనతోనే జర్నీ చేస్తూ నిజంగా అదే రామస్వామితో ప్రేమలో పడటం లాంటి రొమాంటిక్ ప్లాట్ అంతా కూడా 1951లో వచ్చిన 'హ్యాపీ గో లవ్లీ' అనే బ్రిటిష్ మూవీలో ఉంటుంది. బ్రూనో స్కాట్లాండ్‌లో అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త, గ్రీటింగ్ కార్డ్ కంపెనీకి ఓనర్. జానెట్ జోన్స్ ఒక కోరస్ గర్ల్. జానెట్ పొరపాటున బ్రూనో కార్‌లో ప్రయాణిస్తుంది ఒకసారి. దాంతో థియేటర్ ప్రొడ్యూసర్ జాన్ ఫ్రోస్ట్ ఆమెని బ్రూనో గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాడు. తర్వాత జానెట్ బ్రూనోని కలిసినప్పుడు అతనే రిపోర్టర్ పాల్ ట్రేసీ అని అనుకుంటుంది. బ్రూనో కూడా ఆ మిస్అండర్‌స్టాండింగ్‌ని సరిచేయడు. రిపోర్టర్ లాగే నటిస్తాడు. ఎలా ఉందిరా అదే మనం ఇంత కారులో పాటు సేమ్ సార్. అవును బాయ్. ఆ టెంపో ఏంటి ఈ టెంపో ఏంటి, ఆ ట్యూన్ ఏంటి ఈ ట్యూన్ ఏంటి, ఆ భాష ఏంటి ఈ భాష అది ఏంటి? హిందీ అండి, తెలుగు అండి. ఇదే 'హ్యాపీ గో లవ్లీ'ని బేస్ చేసుకొని మన ఇండియాలో 1969లో 'సజన్' అనే మూవీ, 1983లో 'పసంద్ అప్నీ అప్నీ' అనే మూవీస్ కూడా వచ్చాయి. ఈ 3 మూవీస్‌లో మరి దేని నుంచి 'గజినీని' తీసుకున్నారని చెప్పటం కష్టం. అది మామకే తెలియాలి ఇంక మరి. కానీ మూవీలో కల్పన బ్లైండ్ పర్సన్‌ని స్ట్రీట్ క్రాస్ చేయించే సీన్ మాత్రం 2001లో వచ్చిన 'ఎమిలియా' అనే మూవీ నుంచి తీసుకున్నారు. ఏమేం జరుగుతున్నాయో చెప్తూ ఉంటాను, మీరు వింటూ రండి. ఓకే? నలుగురు చిన్న పిల్లలు స్కూల్ యూనిఫామ్ లో నుంచున్నారు. ఒక ఆవిడ మొగుడు షర్ట్ పట్టుకుని తిడుతూ ఉంది. టీ స్టాల్ లో పాట వస్తుంది. Venez, je vais vous aider. On descend et hop, c'est parti. Là, on croise la veuve du tambour de la fanfare. Elle porte la vareuse de son mari depuis qu'il est mort. Attention, hop. Tiens, l'enseigne de la boucherie Chevaline a perdu une oreille. Ce rire, c'est celui du mari de la fleuriste. Il a des petites rides de malice au coin des yeux. Oh, dans la vitrine de la pâtisserie, il y a des sucettes Pierrot Gourmand. Vous sentez ce ఇవన్నీ కాకుండా హిందీ రీమేక్ 'గజినీ' పోస్టర్‌ని చూసినప్పుడు కొంచెం ఏదో తేడా కొట్టింది. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. తర్వాతనే తెలిసింది ఇది నిజంగానే హల్క్ నుంచి వచ్చిన తేడా అని. ఇక నెక్స్ట్ మన మెగాస్టార్‌తో డైరెక్ట్‌గా మురుగదాస్ గారే రంగంలోకి దిగి తీసిన 'స్టాలిన్'. 2006లో రిలీజ్ అయింది ఈ మూవీ. కానీ ఈ మూవీ మెయిన్ అండ్ కోర్ ప్లాట్‌ని 2000లో రిలీజ్ అయిన 'పే ఇట్ ఫార్వర్డ్' అనే మూవీ నుంచి ట్రేవర్ అనే స్కూల్ పిల్లాడికి వాళ్ళ స్కూల్ టీచర్ ప్రపంచాన్ని మార్చడానికి నువ్వేం చేస్తావు అనే అసైన్మెంట్ ఇచ్చినప్పుడు ట్రేవర్ నేను ముగ్గురికి సహాయం చేస్తాను, ఏదో చిన్న హెల్ప్ కాదు పెద్ద హెల్ప్ ఏదైనా చేసి ఆ ముగ్గురిని ఇంకొక ముగ్గురికి సహాయం చేయమంటాను, ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురికి సహాయం చేస్తారు, ఈ హెల్పింగ్ చైన్ ఇలా వరల్డ్ అంతా స్ప్రెడ్ అయింది అని చెప్తాడు. ఈ కాన్సెప్ట్ని యాజ్ ఇట్ ఈస్గా 'స్టాలిన్' కోసం అడాప్ట్ చేసుకున్నారు మురుగదాస్ గారు. ఇది నేను ఓ ముగ్గురు And that's 3 people. And I'm going to help them. నెక్స్ట్ మూవీని చూడబోయే ముందు నేను మీకు ఒక కథ చెప్తాను మామ. పెద్ద కథ సామి. అయ్యో అంత పెద్ద కథ ఏం కాదు మామ, ఒక చిన్న కథ చెప్తాను. కానీ ఈ కథ వింటుంటే మీకేమైనా గుర్తొస్తుందేమో కామెంట్స్లో చెప్పండి. ఈ కథలో మన హీరో డెస్మండ్ మైల్స్ ఒక ల్యాబ్లో ఎనిమస్ అనే మెషిన్ హెల్ప్తో తన పూర్వీకుడైన అల్తైర్ ఇబన్ లాహెద్ని తన జెనెటిక్ మెమరీతో కలుసుకుంటాడు. అల్తైర్ 12వ శతాబ్దంలో జన్మించిన మరియు జీవించిన ఒక వీరుడు. డెస్మండ్ మైల్స్కి తన పూర్వీకుడైన అల్తైర్ నుంచి బ్లీడింగ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. అండ్ అల్తైర్ స్కిల్స్ అండ్ అల్తైర్ చేసిన మిషన్స్ అన్నీ చూసిన డెస్మండ్ మైల్స్ ఆ స్కిల్స్ అండ్ టెక్నిక్స్తో ప్రెజెంట్ ఉన్న వరల్డ్ని కాపాడతాడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఈ కథ వినగానే మీకేం గుర్తొచ్చిందో కామెంట్స్లో చెప్పండి. నాకైతే 7వ జ్ఞానం గుర్తొచ్చింది. 7th సెన్స్ అంటే 7వ జ్ఞానం. ఇది 7వ జ్ఞానమే, కానీ ఇది ఆయన డైరెక్ట్ చేసిన 6వ చిత్రం.
ఇక తరువాత చిత్రం గురించి కూడా ఈ వీడియోలోనే చెప్పాలి అని అంటే వీడియో లెంత్ సరిపోదు. కాబట్టి ఈ వీడియో నెక్స్ట్ పార్ట్‌లో ఆయన కెరియర్‌లోనే బిగ్గెస్ట్ హిట్స్ అయిన 'తుపాకీ', 'కత్తితో' పాటు 'స్పైరాడ్' అయిన అదే 'స్పైడర్' గురించి కూడా చెప్తాను. కానీ ఈ పార్ట్ ముగించే ముందు మీతో ఒక విషయం చెప్పాలి. అసలు ఈ కాపీ వర్సెస్ ఇన్స్పిరేషన్ అనే టాపిక్కే చాలా పెద్దది. కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ఓపెన్‌గా వాళ్ళు తీసుకున్న కాపీస్ అండ్ ఇన్స్పిరేషన్స్‌ని హుందాగా యాక్సెప్ట్ చేశారు అండ్ చేస్తున్నారు. అది మొత్తం మాకు క్రెడిట్ కాదు అని కూడా ఒప్పుకున్నారు. మోడర్న్ ఫిల్మ్ మేకర్స్ అయితే వాళ్ళే ఒక హింట్ ఇస్తున్నారు. ఎక్కడి నుంచి ఇన్‌స్పైర్ అయ్యామని. బట్ ఇంత క్లియర్ కట్‌గా ఓపెన్‌గా కనపడుతున్నా కూడా ఇది నా క్రియేషన్, నా క్రియేటివిటీ అని వాదిస్తే ఉంటారు. మరి దారుణం అండి అసలు. ఆ, అంత అదే, clear cut గా అదే, తెలిసిన clear గా తర్వాత- కనిపిస్తూ ఉంటుంది. clear గా అవును. తెలిసిన తర్వాత కూడా ఒప్పుకోవచ్చు అంటే అవును. ఆ, కాపీ కొట్టడం తప్పా కాదా అనేది పక్కన పెడితే, కాపీ కొట్టి ఒప్పుకోకపోవటం ఇది నా క్రియేషనే అని వాదించటం అనేది ఇంకా పెద్ద తప్పవుతుంది నా దృష్టిలో. నాకు 'మురుగదాస్' గారి మీద ఏమాత్రం కోపం లేదు. బట్ ఒక్కసారి వివాదం అయితే ఏదో కోయిన్సిడెన్స్‌లే అని అనుకోవచ్చు. బట్ ఆల్మోస్ట్ ఆయన ప్రతి సినిమా ఇదే కాపీ వివాదాలను ఎదుర్కొంది. అండ్ ఇంత క్లియర్‌గా, ఓపెన్‌గా కనిపిస్తున్నా కూడా ఆయన ఇలా వాదిస్తుంటే ఆయన మీదున్న రెస్పెక్ట్ అంతా చిన్న చిన్నగా సన్నగిల్లుతూ ఉంది. అండ్ అది మరి ఇంకా ఈ వీడియోకైతే ఇక ఇంతవరకే. నెక్స్ట్ వీడియో ఫాస్ట్‌గా రావాలి అంటే 1000 లైకుల్ని, 70 కామెంట్‌లని ఫాస్ట్‌గా కొట్టే మామ. నెక్స్ట్ పార్ట్ ఫాస్ట్‌గా దింపేస్తా. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఇక మీదట సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళు వేరే వీడియోస్‌ని కూడా చూడండి. చూడగానే నచ్చుతాయి. నచ్చగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో మీ పుణ్యమా అని నేను ఆ 10,000 మార్కు ఫాస్ట్‌గా కొట్టేస్తే మన టాలీవుడ్‌లో ఉన్న ఒక అండర్ రేటెడ్ మూవీ 'మైక్రో డీటెయిల్స్‌ని' గ్రాండ్‌గా దింపేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ అండ్ జై హింద్.